వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సిద్ధుడు అద్దంకి పోయాడు వచ్చాడు అన్న రీతిన జగన్మోహన్ రెడ్డి యలహంక నుంచి ఉండవల్లి వచ్చాడు. తుఫాను కంటే వాయు వేగంతో యలహంక పారిపోయాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, మధ్యలో ఏం చేశాడు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తుఫాన్ తీరం దాటిపోయిన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంతే స్పీడ్గా యలహంక పారిపోయాడు. అసలు ఎందుకు వచ్చాడంటారు, ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు? ఇప్పుడు యాక్చువల్గా వైసీపీ సోషల్ మీడియా కానీ, వాళ్ళ ప్రధాన మీడియా కానీ, పత్రికలు కానీ, వాళ్ళకి అనుకూలంగా ఉండే అనలిస్టులు వీళ్ళందరూ కూడా తుఫాను వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు, చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్త చర్యలు వికరిస్తా, ఎక్కడన్నా లోపాలు దొరుకుతాయేమో అని రంధ్రాన్వేషణ చేసుకుంటా, మ్యాక్సిమం వాళ్ళు నెగిటివ్ ఆలోచనతో ఉండి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పాపం విశ్వప్రయత్నం చేస్తున్నారు ఎక్కడన్నా దొరకపోద్దండి. అంటే ఇవాళ్ళు కదండి, ఈ 16 నెలల నుంచి 17 నెలల నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం ఎక్కడ దొరుకుద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. రావటమే సూపర్ 6 హామీలే అన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అన్నం తిని కూడా ఎవడన్నా ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీలు వెంటనే ఎలా నెరవేరుస్తారు? వాళ్ళు చెప్పిన మొదటి సంతకం అన్నది ఏదో ఒకటో రెండో చేస్తారు, చేసేసారు అలాగా. కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేయిందంటే వాళ్ళు అన్నయ్య అన్నీ చేసేసారు పాపం. అంతేకాకుండా అభివృద్ధి విషయంలో, పెట్టుబడుల విషయంలో, రోడ్ల విషయంలో వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేశారండి. ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పిన కండిషన్లో ఉన్న సిస్టమ్, ఆ విధానం ఆ టైం అలాంటి దాంట్లో వాళ్ళు చేయగలిగిన దానికన్నా చాలా ఎక్కువ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనకు తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఇంకా బాగా చేస్తాడని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ చాలా బాగా చేశాడు. ఇంకో వాళ్ళది ఏం కోరుకున్నారు, వీళ్ళిద్దరి మధ్య లోకలోకలు రావాలి, ఎన్నాళ్ళలో ఉండదు బంధం అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు వస్తాయి, అది జరగట్లా. పోనీ ఇంకా ఏమన్నా ఏ విషయంలో మాట్లాడదామంటే అమరావతి విషయం, పోలవరం విషయం, ఎక్కడా కూడా వాళ్ళకి సొందు అవకాశం దొరకట్లా. అవినీతి మీద మాట్లాడదామంటే ఇంకా వాళ్ళని మించినోడు ఎవడో లేడు కాబట్టి మళ్ళీ అన్ని వేళ్ళు వాళ్ళే చూపిస్తాయి. మద్యం స్కామ్ది కూడా వాళ్ళు ఊపిరి ఆడట్లా వాళ్ళకనే. పోనీ కల్తీ మద్యం ఏదో దొరికిందని వాళ్ళే క్రియేట్ చేసి అది చేస్తే తిరిగి వాళ్ళకి తగులుకుంది బేరం. ఏం చేసినా కులాల మధ్య రెచ్చకూడదామని ట్రై చేశారు. దళితులకి ప్రభుత్వానికి మధ్య అగాధం సృష్టించాలని ప్రయత్నం చేశారు. పాస్టర్ ప్రవీణ్ గారు ఈ హడావిడి చేశారు. తర్వాత మళ్ళీ ఎక్కడ వీలైతే అక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా స్పేస్ తీసుకుని కులాన్ని ఇరికించడం, మళ్ళీ అమరావతి మీద ఆ ప్రాంతం మహిళలందరినీ కించపరచడం, రకరకాల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తున్నారు. దానికి ప్రభుత్వం చాలా ధీటుగానే స్పందిస్తుంది, సమాధానం చెప్తూ వచ్చారు. అంటే వాళ్ళు అన్నదానికి కౌంటర్ కింద తీసుకెళ్ళి కొట్టడం అవి చేయకుండా సమాధానం చెప్పుకుంటా ఓపికగా వ్యవహరిస్తున్నారు. మ్యాక్సిమం ఎవరన్నా వ్యక్తిగత కక్షలతోటి ఒక కుటుంబ గొడవల్లాంటి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలను కూడా వాళ్ళ తాలూకు టీంని పంపించి కులాల మధ్య అగ్గి పెట్టడానికి ట్రై చేశారు. అయినా వీళ్ళు సమయం పాటించారు. ఇక ఒక రకం కాదండి, ఎక్కడ అవకాశం ఉంటే మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి అసలు దీన్ని కూడా మాట్లాడతారా, ఇంత దిగజారిపోయేటి అనుకునే పరిస్థితులు కూడా మాట్లాడారు వాళ్ళు. బస్సు దహనం అయిపోతే యాక్సిడెంట్ అయ్యి దాని నుంచి కూడా వాళ్ళు ఏదో రకంగా బద్నాం చేద్దామని చూశారు. దానికి కూడా ప్రభుత్వం చాలా ఓపికగా అంతా చేసుకుంటూ వచ్చింది. ఇక ఏం చేసినా వాళ్ళకి ఎక్కడ సందు దొరకట్లా. తుఫాను వచ్చింది, వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. డెఫినెట్గా తుఫానులో కొన్ని నష్టాలు, ప్రాణ నష్టం, రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి సహజంగానే. వాటిల్లోంచి ఏమైనా ఈ సవాలు ఏమైనా దొరికితేమో వాటి మీద రాజకీయం చేద్దాం అనుకున్నారు. వీళ్ళకన్నా ముందే ఆయన ఏరియల్ సర్వేలు, ఫీల్డ్ సర్వేలు, అప్రమత్తంగా ఉండటం, తుఫాను ఎఫెక్ట్ని, ఆ తాలూకు నష్టాన్ని, తీవ్రతను కొంచెం తగ్గించగలిగాడు ఆయన అప్రమత్తంగా ఉండి. పంట నష్టానికి కూడా ఎమ్యునరేషన్ చేసి పంట నష్టం అంచనాలు కట్టి దాన్ని వాళ్ళకి కేంద్రం నుంచి సహాయం తీసుకోవడానికి రెడీ అప్లికేషన్ పెడతాను చూస్తున్నారు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు చేయడానికి. ఇన్ని రకాల పాజిటివ్గా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నట్టు వాళ్ళకి సొందు దొరకట్లా. ఇది వీళ్ళు క్యాడరు వీళ్ళందరూ ఆలోచించేది ఏమైనా దొరికితే మాట్లాడదామని. కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన లేదు అతనికి. చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చలేదని కానీ, లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ, తుఫాను వచ్చినప్పుడు నష్టాల గురించి కానీ ఆయనకి ఏమీ టెన్షన్ లేదు. ఆయనకున్న టెన్షను, ఆయన కోరిక ఏంటంటే ఈ కూట విడిపోవాలి, ఏదో రకం గొడవ రావాలి, అది ఒకటి ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ కేంద్ర పెద్దలను మళ్ళీ లైన్లో పెట్టుకోవాలి ఆయన టాస్క్. అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే ఆయన కేసులు. ఇన్నాళ్ళు ఏదో రకంగా నెట్టుకొచ్చాడు అక్రమాస్తుల కేసులో. అది ఇక దేనికన్నా ఒక సమయం, సందర్భం ఉంటుంది. ఇక శృతి మించిపోయే పరిస్థితి వచ్చింది కూడా అది లైన్లోకి వచ్చేలా కనపడుతున్నాయి. 2 మద్యం స్కామ్ అనేటువంటిది మీద పడుతుంది వచ్చి. ఎంత తప్పించుకుందామన్నా తప్పుకునే పరిస్థితి లేదు. దీనికి సప్లిమెంటరీగా
తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి అని, లేకపోతే పరకామణి కేసులని, ఇలాంటివన్నీ చుట్టుకుంటున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రధానంగా అతను నిందితుడు, అతని మీద ఆరోపణలు, అతని మీద అనుమానాలు ఉన్న కేసుల్లో ఇంకా రాలేదు. ఆ బాబాయ్ మర్డర్ కేసు కూడా మళ్ళీ సునీత గారు వదలకుండా పట్టుకుంది. ఇక మామూలుగా కాదు. ఈ ఎన్నాటిలో అతనికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. వీటిలన్నిటిని మించి అతనికి మద్యం స్కాము చుట్టుకుంటారు, మిగతా స్కాములు, అక్రమాస్తులు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన సంపాదనలో సంబంధించి అతను చాలా ఆందోళనగా ఉన్నాడండి. ఇప్పటి వరకు ప్రభుత్వం, సిఐడి కానీ ప్రభుత్వం కానీ ఏ సందర్భంలోనూ ఎలాంటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా టచ్ చేయలేదు, అసలు టచ్ చేయలేదు. అతను తాడేపల్లి నివాసానికి తనిఖీల కోసం కూడా వెళ్ళలేదు. అది ఎప్పుడన్నా జరుగుద్ది చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. వెంటనే ప్రభుత్వం మారిన వెంటనే తనిఖీలు జరిగితే అతనికి కొంచెం ఇబ్బంది పెడతారు అనుకున్నారు. కానీ అది ఏమి జరగకపోయేటప్పటికి, అది జరిగిపోతే అతను రిలాక్స్ అవుతాడు. అది జరగనంతకాలం అతను ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాడు, టెన్షన్గా ఉంటాడు. ఇక్కడ తాడేపల్లిని ఉండలేకపోతున్నాడు. ఉంటే ఎప్పుడు వచ్చి తడతారో అన్న ఆందోళన ఉంది. అతను బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ప్రమాదంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఎవరో పైకి ఎలా వేరే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అనుకూల ప్రభుత్వం అని భయం ఉంది అతనికి. మరి గతంలో కేసీఆర్ గారు ఇక్కడ ఉండి కూడా ఆయనకి హైదరాబాద్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి అవాజ్ సాగేది, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉందేమోనో భయం ఉంది. దాంతో బెంగళూరులో ఉంటున్నాడు అతను. యలహంకలో వెళ్ళిపోయి ఆ ప్యాలెస్లో ఉంటాడు. అంటే బెంగళూరు ప్యాలెస్ నుండి తనిఖీలకు రారు, పిలవరని అలాగని కాదండి. బెంగళూరు ప్యాలెస్లో ఉంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ కూడా ఇతను బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శివకుమార్ కానీ, లేకపోతే ఇంకా కాంగ్రెస్లో ఉన్న పెద్దలు కానీ, వీళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉన్న సాన్నిధ్యం. అంతేకాకుండా వీళ్ళతో దేవుడిచ్చిన అన్న గాలి జనార్దన్ రెడ్డి కూడా బీజేపీలో ఉన్నాడు. అసలు ఇతను కాపాడుతున్నదే అతని ద్వారా అనేటువంటిది ఒక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ గాలి జనార్దన్ రెడ్డి అతను గాలికి ఎదిగాడు. ఏదో చిన్న వ్యాపారం చేసుకుని కూడా మంచి డబ్బులు బాగా సంపాదించి బాగుపడ్డాడు అనుకున్న పరిస్థితి నుంచి కోట్ల పడగెత్తాడంటే కారణం ఇతను వీళ్ళ ఆయన ఇచ్చిన లిఫ్ట్, ఇతను కలిపి పంచుకున్న విధానం. ఇంకోటి ఏంటంటే పరిటాల రావు గారిని లేపేయడం కూడా వాళ్ళిద్దరే కారణం ఏంటండి. అడ్డం లేకుండా ఉండడానికి ఇన్నాటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అతను ఎవరో నాకు తెలియదు అని కూడా అన్నాడు ఇతను. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో అతను అది సేఫ్ ప్లేస్ కింద అతను కనిపించింది బెంగళూరు యలహంక. ఇక్కడ పోలీస్ తలుచుకుంటే ఏది సేఫ్ ప్లేస్ కాదు. అలాగని చెప్పేసి వాడు ఉదాసీనంగా వదిలేస్తే ఎక్కడున్నా కానీ ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలో ఈ కేసులన్నీ మెల్లమెల్లగా చుట్టుకుంటూ వచ్చేటప్పటికి అక్కడ ఈ జోగి రమేష్ది ఒకటి సీరియస్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రధానమైన పెద్ద సిట్ వేసిన దాంట్లో కూడా దగ్గరికి వచ్చేస్తుంది అంతానే. ఏంటండి వాళ్ళందరికీ కూడా ఆస్తులు అటాచ్ చేయమని ఏసీబీ కోర్టులు వేశారు. దాని ఆదేశాలు వచ్చినాయి. దాంతో ఇక అక్కడికి సంబంధించి అతను ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని తన నివాసానికి వస్తారా రారా అనుకున్న ఈ మధ్యకాలంలో కొంచెం వెసులుబాటు వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని సమాచారానికి సంబంధించిన ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు, పట్టుకెళ్ళిపోయాడు. అతను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేడు. ఎవరినైనా తెమ్మంటే కూడా తెస్తారు, కానీ ఎవరిని నమ్మే పరిస్థితి లేక అతనే స్వయంగా అలా ఆఖరి కట్ట ఓపెన్ చేయాలంటే ఇతను ఇక ఉంటాయి కదా సేఫ్ లాకర్స్, అలాంటి దాని నుంచి అతనే ఉండి తెచ్చుకున్నాడు, టక్మని వెళ్ళిపోయాడు అంతే. కంటి తుడుపు చర్యగా కూడా పక్కన ఉన్న బందరం బాపట్ల వెళ్ళి కనీసం ఆ బాధితులను పరామర్శించుకోకుండా పారిపోయాడంటే అంటే ఎంత భయపడుతున్నాడో మీ మాటలను బట్టి అర్థం. ఒకటి అతనికి ఎప్పుడూ లేదండి, అది ఇవాళ కొత్తగా ఏం రాదు. అతను బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించాలి అని ఎప్పుడూ అతనికి ఉండదు. తిత్లీ తుఫాను వచ్చినప్పుడు పక్కనే ఉన్నాడు, శ్రీకాకుళంలో వెళ్ళడా విజయనగరంలో ఉన్నాడు అతను. అయినా సరే అతను గెలిపించారు కదా, వెళ్ళిపోయాడు. అయినా సరే అతను గెలిపించారు కదా, అతనికి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అంటే అతను ఏం చేసినా, అతను దగ్గినా తుమ్మినా, లేదా అతను తప్పు చేసినా, అతను మనుషులు చంపి ఇంటికి డెలివరీలు ఇచ్చినా, నరకం చూపించినా, అరాచకం చేసినా, అవినీతి చేసినా అతన్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఉన్నారు. 39% ఉన్నారు కదా, మొన్న చూసాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 39% అతను ఎంచుకున్నారు కదా, ఇంత అరాచకం చేసినానే. అతనికి ప్రజల పట్ల గౌరవం కానీ బాధ్యత కానీ ఎందుకు ఉంటుందండి? మా వాళ్ళకు ఉన్నారు కదా, అతను ఏం చేసినా. పైగా అతని కోసం తల తీసి వాళ్ళు ఉంటారు, తల ఇచ్చేసి వాళ్ళు కూడా ఉన్నారు. అది మరి అతని అదృష్టం. దురదృష్టం ఏంటంటే అర్ధరాజ్యం ఇచ్చిన అడుకుని చెప్పు కడు దాచుకుని పెట్టుకుని దరిద్రం అతనికి ఉంది. కాబట్టి అతను అంత మంచి విజయం సాధించిన తర్వాత కూడా ఇంత అడ్రస్ లేకుండా పోయింది ప్రజల్లో అభిప్రాయం. ఇవన్నీ చూస్తే
డెఫినెట్గా అతను అలాంటి సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ పట్టుకుపోవడానికి వచ్చాడు అనుకుంటున్నాను నేను. విలువైన వస్తువులు తీసుకెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోయి ఉంటాడు. లేదంటే అతను కనీసం అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, ఏమండి ప్రభుత్వం ఇలా ఉంది, ప్రతిపక్షంగా మన బాధ్యత, ఆ చుట్టుపక్కల ఒకసారి మన పర్యటన చేసి ఒకసారి వెళ్ళి చేయాలి. దానికి ఏమంటాడు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం ఎప్పుడు ఉండదో, నీకు చిత్తశుద్ధి ఉండి నువ్వు జాతకెళ్ళి నువ్వు కూడా వాళ్ళతో పాటు పాల్గో కార్యక్రమాల్లో. మంత్రులు పాల్గొన్నారు, అధికారులు పాల్గొన్నారు, బ్రహ్మాండంగా పనిచేశారు అంతా. నువ్వు కూడా ఇలా మంచి మాట చెప్పు, మీ కూడా పులిహార పొట్లాలు 25 కేజీలు కలిపాడంట, నువ్వు ఒక 50 కేజీలు పులిహార పొట్లాలు కల్పించి ఇవ్వు. పైపెచ్చి పులిహార ఆవిడ తింటలేదు ఇప్పుడు. ఏంటండి ఇలాగా అతను ఏదో మనకేదో వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, ఈ తుఫాను ముప్పు అంతా చంద్రబాబు వల్లే అన్నాడు. వాళ్ళ పేపర్లు ఏమో అధికారులు లేకపోయినా ప్రజలను తుఫాను నుంచి కాపాడాడు అని చెప్పేసి ఎలివేషను. దాన్ని కూడా అతను ఏమాత్రం సిగ్గు లేకుండా దాన్ని స్వీకరిస్తున్నాడు, ఆ ప్రశంసని. ఇంకా అయితే ఒకటండి, జనాలకి వీళ్ళ డ్రామాలో, వీళ్ళు చేసే కుట్రలో, వీళ్ళు కులాల మధ్య పెట్టే చిచ్చుల గురించి పూర్తిగా అర్థమైందండి. ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లా. ఎవరన్నా కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే ఒక అడుగు ముందుకేసేసి వాళ్ళు మళ్ళీ నోరు ఎత్తకుండా చేస్తున్నారు. దేవుడి కర్మ ఏం చెప్తుందంటే, అలా కులాల పేరెట్టిన బయటకు వచ్చిన వాళ్ళకి వెంటనే ఇంకో టాస్క్ పెడుతున్నాడు. ఇప్పుడు అమలాపురంలో మర్డర్ జరిగింది, ఆ టాస్క్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. ఏంటండి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఏ కులమైనా అవ్వచ్చు, ఈ దేశంలో ఏ పార్టీలో ఉండొచ్చు, ఒక జగన్మోహన్ రెడ్డి మరక మీకు అంటుకుందంటే నిజంగా మీరు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళైనా సరే మీకు మరక అంటుకుంటుంది. ఐవైఆర్ కృష్ణారావు ఉన్నాడు, మాజీ CS, చంద్రబాబు నాయుడు గారు అతనికి మంచి స్థానం కల్పించాడు. అతనికి బ్రాహ్మణ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి దాన్ని చైర్మన్ చేసాడు. అస్సలు విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నాడు అతను. ఏంటండి ఇలాంటి వాళ్ళు మరి వాళ్ళ బాధ ఏంటో చెప్పాలా, వాళ్ళ బాధ ఏంటో చెప్పాలి కదా. వాళ్ళు ఏంటి బాధ వాళ్ళది అంటే, ఇది ఇలాంటి శత్రువులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. ఎందుకంటే తిని కూట్లో మల విసర్జన చేసి మనుషులు వాళ్ళు, బట్టి పోసుకోవటం వేరు, అంటే ఇక తిని దాంట్లో మల విసర్జన చేస్తారు వీళ్ళు, అలాంటి మనుషులు వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం మ్యాక్సిమం ఛాన్స్ ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నాడు. అది మనకు అందరికీ కూడా కొంచెం ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వాన్ని అభిమానించే వాళ్ళు కానీ, వాళ్ళకి మద్దతుగా నిలిచేవాళ్ళు కానీ అసహనంగా ఉంటుంది. కానీ ఇటువంటి నీచ నికృష్టులు ఉన్నప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండటం ఇదే కరెక్ట్. కొంచెం అసహనంగా ఉంటుంది, మనకి చికాగ్గా ఉంటుంది. వాళ్ళు ఎంత బరిదెగించిన వాళ్ళు అంటే, ఆ అరుణ అని ఒక ఆవిడ ఉంది కదా, అరెస్ట్ చేయరు కదా, నిడిగంట అరుణ, ఆ అమ్మాయి అంటుంది ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చిన నీ సంగతి చూస్తారంటుంది కోర్టు ఆవరణలో, పోలీసు వాళ్ళ దగ్గర. అంటే ఏం చేసుకుంటారు అని బరిదెగించిపోయి ఉన్నారు వాళ్ళంతా. అర్థమైందండి. మరి వాళ్ళతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం పెద్ద మనుషుల్లాగా ఉండేవాళ్ళు, సామాన్య పౌరులు, ఎలైట్ పీపుల్ అందరికీ కూడా వీళ్ళతో పెంటెంతురో బాబు అనుకుంటారు. దాన్ని ఎలా తొలగిస్తారో చూడాలి. ఈ ప్రభుత్వం కొంచెం కఠినంగా ఉండి అటువంటి వాళ్ళందరినీ కట్టడి చేయాలండి. చాలా కట్టడి చేయకపోతే ఏమవుతుందంటే, వాళ్ళ వల్ల ప్రజల్లో ఆదరణ లేకపోయిన ప్రజలకి వాళ్ళంటే భయం ఉంటుంది. ఆ భయం వల్ల కూడా వాళ్ళకి ఒకసారి పని జరుగుద్ది. ఆ అవకాశాన్ని ఇవ్వకూడదని చెప్పేసి మనం చెప్పడం తప్ప మనం ఏం చేయలేం. సార్, మొన్న మనం ఒక వీడియో చేసిన సందర్భంగా కింద ఒక ఆయన కామెంట్ చేస్తూ, మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారంట మీ అభిమాని అంట ఆయన, సిఆర్డీ పనితీరు గురించి, అమరావతి నిర్మాణాల గురించి అడ్స్మిల్ గారు మాట్లాడితే మాకు వినాలని ఉందని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. ఆయన మెసేజ్కి ఏం సమాధానం చెప్తారు మీరు? సిఆర్డీఏ పనితీరు గురించి నిన్న నారాయణ గారు ఒక వివరణ ఇచ్చాడు. ఆయన అక్కడున్న అనుమానాలు అపోవాలి. అయితే అక్కడి నుంచి రైతుల నుంచి కొంతమంది నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. నిజమే, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద ఉద్యమం సమయంలో అనేక కేసులు పెట్టారు, ఉత్తుపున్నాను కేసులు పెట్టారు చాలామంది మీద. ఆ కేసులు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు అయిపోయిందా కానీ ఇంకా మా మీద కేసులు ఉన్నాయి. మాకు ఇబ్బంది పడుతున్నాం, మా పాస్పోర్ట్లు అయ్యి ఎక్కడికైనా పిల్లల దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఇబ్బంది వచ్చేస్తుందని చాలామంది చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కేసులన్నీ కూడా ఒకేసారి తీసేయటం అనేటువంటిది కొంచెం కష్టం అండి. టెక్నికల్గా ఇష్యూ ఉంటుంది. ఎలాగంటే ఒకవేళ వీళ్ళు తీసేయచ్చు, గవర్నమెంట్ టక్మని తీసేసారనుకోండి, ఎవడో ఒకడో మళ్ళీ కోర్టుకి వెళ్ళడం కూడా దాని మీద. ఎందుకంటే ప్రతి దాని మీద కోర్టులకు వెళ్తారు. ఏముంది చేతులు పెద్ద పని ఉంది, వాళ్ళు అదే పని కాబట్టి. అది వెళ్ళినప్పుడు న్యాయస్థానాల్లో కూడా ఒక్కొక్కసారి ఎటువంటి తీర్పులు వస్తున్నాయి. అంటే మనం అనుకున్న దానికి ఇదేట్రా బాబులా ఇచ్చారని అనుకునేలాగా ఉంటున్నాయి కొన్ని తీర్పులు. వాళ్ళు చెప్తారు ఇలా తీసేయడం కుదరదని. అంటే అలాంటి కేసులు పెట్టాడు అతను, చాలా ఇబ్బంది పెట్టేశాడు.
అదొకటి ఇబ్బంది ఉంది వాళ్ళ రైతులకి. దాన్ని వీళ్ళు సత్వరం ఆ ప్రయత్నం మీద ఉన్నారు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ ప్రభుత్వం వాళ్ళని వదిలేలేదండి. ఆ కేసులన్నీ తొలగించేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నిన్న కూడా బాబు గారు మాట్లాడితే రిటర్నబుల్ ప్లాట్ ఇమీడియట్గా చేయమన్నారు. ఆ రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో ఆ సిఆర్డీఏ కమిషనరు కొంచెం ఇబ్బందికరంగా వ్యవహరించాడు. ఆయన కొన్ని హెడ్ స్ట్రాంగ్ ఉందనేటువంటిది కఠినమైన వాస్తవం, అందరూ చెప్పుకునేది అది నిజం కూడా. అతను మరి నారాయణ గారు ఆయన కావాలని తెచ్చుకున్నాడు ఆ ఆఫీసర్ని. కాబట్టి ప్రభుత్వంలో ఒక భాగం నారాయణ గారు. అలాగే అంతకుముందు మున్సిపల్ మినిస్టర్గా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకస్తుడు కాబట్టి ఆయనకి గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేశాడని ఇప్పుడు కూడా మొట్టమొదటి దాని ప్రాధాన్యత క్రమంలో ఆయనకి ఇంపార్టెన్స్ నుంచి మంత్రిగా ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభిమానించే వాళ్ళు కొద్దిగా తప్పదు భరించాలా. ఇప్పుడు మరి ఆయన తీసుకొచ్చి పెట్టినాడు అక్కడ. అందుకని భాస్కర్ గారు అన్న ఆయన అక్కడ ఉంటే నేను కుదరదన్నాడు, ఆయన పంపించేదానికి నిద్రపోలేదు, ఈయన తెచ్చుకున్నాడు. ఇక్కడ నారాయణ గారు తప్పులేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పులేదు. ఆ వచ్చినోడు ఎవరో ఆ సిఆర్డీఏ కమిషనర్ ఆ వచ్చినోడు జాతకం ఉండాలి. నాకు ఇంత గౌరవం ఇచ్చి ఋషికొండలో ప్యాలెస్లో కట్టి నేను వాళ్ళకి సహకరించినా సరే నన్ను వీళ్ళు ఇంత గౌరవం ఇచ్చారు కాబట్టి నేను వీళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఆ పాపం కడిగేసిన ప్రయత్నం చేయాలి. ఆ పాపం కడుక్కుని ప్రయత్నం చేస్తారు. హెడ్ స్ట్రాంగ్తో ప్రవర్తిస్తే ఏదో రోజు ముఖం ఎదురు దెబ్బ తగులుతుంది. అది చూసుకోవాలి. ఎందుకంటే రైతులు ఉసురు తగిలింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయాడంటే కారణం ఏంటి? వంశం క్షీణించిపోద్దండి. రైతులు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం లాగా రైతులు ఇబ్బంది పడి వాళ్ళ కంట కన్నీరు వచ్చిందంటే అది దెబ్బ తగులుతుంది. ఇక్కడ చిత్తశుద్ధితో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే నారాయణ గారు కానీ, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కానీ, అక్కడ ఎంపీ గారు కానీ, వీళ్ళందరూ కూడా రైతుల పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇతను వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. మా మండల చైర్మన్, మాజీ చైర్మన్ షరీఫ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చినా కానీ కొంచెం ఓవర్ యాక్షన్ చేసాడు అతను. ఇలాంటి విషయాలు అతను ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేయాలా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు మంచి స్థానం కల్పించారు కాబట్టి రైతుల పట్ల నువ్వు రైతులు ఇచ్చిన భూమిలో కూర్చుని ఉద్యోగం చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రమే పరిపాలించబడుతుంది ఆ ప్లేస్లో. వాళ్ళ స్థానంలో కూర్చుని వాళ్ళ నెత్తి మీద కాలు ఎడదామంటే ఇబ్బంది వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కేసుల సుడిగుండంలో ఇరుక్కుని విలవిల్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపైన, అమరావతి రైతుల కష్టాలు, సిఆర్డీఏ పనితీరు మీద అద్భుతంగా విశ్లేషించిన అడ్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.